ఉద్యోగాలు ఎందుకే ఎన్ని రోజులు అబద్ధాలు ఆడతారా? మీకు సిగ్గు అనిపిస్తలేదా ఇంకా అబద్ధాలు ఆడడానికి అని చెప్పి నేను అడుగుతూ, మీరు బిల్లా రంగం అని పదే 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 మాట్లాడుతూ ఉన్నారు. బిల్లా రంగంని ఎందుకు వాడుతూ ఉన్నారంటే, ఆ బిల్లా రంగం అనేటైనా మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి బిల్లా రంగం కాబట్టి పదే పదే ఆ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఇవాళ ఆయన గురించి ఆయననే చెప్పుకుంటా ఉన్నాడు. ఇవాళ నీకు ప్రజలు అధికారం ఇచ్చిర్రు, నువ్వు ప్రజలకి ఏం చేస్తావో చెప్పు, కానీ నీ నోటు ఎటువంటి వారేసుకుంటే ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు, గమనిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఈ వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లలో నీకు బుద్ధి చెప్తారు. నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడితే నీకు బుద్ధి చెప్తారు. అసలు నీకు సిగ్గు శరం ఉందా అని అడుగుతా ఉన్నాయి ముఖ్యమంత్రి ఏమంటాడే, కేసీఆర్ గారు కొనరి ఊపిరితోని ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలకు అప్పచెప్తున్న గొంతు విసికి చంపండి అని అంటారు. అట్లాంటి మాటలు మాట్లాడొచ్చా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి? ఇలా కేసీఆర్ గారిని తెలంగాణ తెచ్చింది కాబట్టి చంపమంటున్నావా? ఇలా కేసీఆర్ గారు రైతులకి రైతు బంధు ఇచ్చినందుకు చంపమంటున్నావా? కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి నీళ్లు ఇచ్చినందుకు చంపమంటున్నావా? కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి కరెంట్ ఇచ్చినందుకు చంపమంటున్నాం? కేసీఆర్ గారు ప్రతి ఆడబిడ్డకి కళ్యాణ లక్ష్మి ఇచ్చినందుకు చంపమంటున్నాం? కేసీఆర్ కిట్లు ఇచ్చినందుకు చంపమంటున్నాం? కేసీఆర్ గారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ ఇస్తున్నప్పుడు 2000 రూపాయలకి పెంచినందుకు చంపమంటున్నాం? మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 500 రూపాయల వికలాంగుల పెన్షన్ ఇచ్చినందుకు మీరు ఇస్తున్న సందర్భంలో కేసీఆర్ గారు 4000 రూపాయలు చేసినందుకు చంపమంటున్నాం? దేనికోసం చంపమంటున్నాం కేసీఆర్ గారిని ఈ అతిపెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టినందుకు చంపమంటున్నాం? ఇలా మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇచ్చినందుకు చంపమంటున్నాం? ఇదేం పద్ధతయా? ఒక ముఖ్యమంత్రి ఉన్నావు, ఒక ముఖ్యమంత్రి లాగా వివరిస్తే బాగుంటుంది. ఒక రౌడీగా, ఒక చిల్లరగాన్లాగా వివరించడం మానేయి. దయచేసి తెలంగాణ ప్రజలందరూ కూడా నువ్వు చేసిన, మీరు హామీలు ఇచ్చిన ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తారని కోరుకుంటున్నారు. ఎంతసేపు కేసీఆర్ గారు చేసింది పంచి చూపించుకుంటూ నేను చేస్తున్నా అని చెప్తున్నావు. ఏడ చేసినావు ఆయన? ఇలా మేము అంటే అన్నవని విరుచుకుపడతారు. ఇలా ఎన్నికలు అవుతున్నప్పుడు వాళ్ళు చెప్పలేదా, December 9కి మేము 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం, రుణాలు తీసుకునే వాళ్ళు ఉంటే రుణాలు ఇవ్వండి, తీసుకోండి, మేము చేస్తామని చెప్పింది మీరు కాదా? ఇలా రైతు బంధు ఎకరానికి 10,000 రూపాయలు ఇస్తామన్నది మీరు కాదా? 15,000 రూపాయలు మీరు ఇస్తామన్నది ఎకరానికి మీరు కాదా? ఇలా 200 యూనిట్లు వారికి ఫ్రీ కరెంట్ ఇస్తా అన్నది మీరు కాదా? ఎందుకు మీరు ఇవన్నీ చేస్తలేరు కానీ మా మీద విరిచిపడుతున్నారు? ఇంకొకటి కూడా, ఇలా ఈ మీడియా పాయింట్ నుంచి యావత్ తెలంగాణ ప్రజల్ని నేను కూడా కోరుతా ఉన్నాను, దయచేసి ఎవ్వరు కూడా 200 యూనిట్ల వరకు ఉన్న వాళ్ళందరూ కూడా ఎవ్వరు కూడా కరెంటు బిల్లు కట్టకండి. కరెంటు బిల్లు ఎవరైనా కట్టమని అధికారులు మీ దగ్గరికి వస్తే, ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన వీడియో మీరు చూపియండి, గౌరవ మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడిన వీడియో మీరు చూపియండి. ఎవ్వరు కూడా 200 యూనిట్ల వరకు వాడిన వాళ్ళు కరెంటు బిల్లు కట్టకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇకనన్నా రేవంత్ రెడ్డి గారు మారాలని కోరుకుంటూ, యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా ఇలా మీరు 6 గ్యారెంటీల కోసం ఎదురు చూస్తున్నారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ.